సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ కదర్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే షూస్ అనమాట. సో డిఫరెంట్ యాక్టివిటీస్కి మనం డిఫరెంట్ షూస్ తీసుకోవాలా, లేదా అన్నిటికీ కలిపి జనరలైజ్గా ఒక షూ తీసుకోవాలా. సో దీని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ వచ్చేసి అయితే నేను దీనికైతే కన్క్లూజన్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. లెట్స్ గో. సో ఫస్ట్ మనం రన్నింగ్ అండ్ వాకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. డైలీ వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తాం. సో ఒక్కొక్క దానికి సపరేట్ షూస్ తీసుకోవాలా, లేదా కామన్ తీసుకోవాలైతే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రన్నింగ్ వచ్చేసి అయితే మనం ఎలాంటి షూ తీసుకోవాలంటే ఒక మంచి రన్నింగ్ షూ అయితే తీసుకోండి. సో రన్నింగ్ షూ ఎలా ఉండాలంటే వెనకాతలో ఒక మంచి కుషన్ అయితే ఉండాలి. అండ్ ఆ కుషన్ వల్ల ఏమవుతుందంటే మనం ముందుకు రన్నింగ్ అంటే ఏంటి, ఫార్వర్డ్ మూమెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ముందుకు పరిగెడతాం కాబట్టి ఈ కుషన్ ఉండడం వల్ల మనకి కొంత బూస్ట్ అయితే దొరుకుతుంది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ మోర్ ఓవర్ ఎలాంటి షూ తీసుకోవాలి, కుషన్ అయితే బాగుండాలి ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఫేసింగ్కి మన టోస్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టయితే చూసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మన హీల్ అయితే కరెక్ట్ ఫిట్ అయి ఉండాలన్నమాట. సో ఓవరాల్గా షూ అనేది కరెక్ట్ ఫిట్టింగ్లో అయితే ఉండాలి. సో ఒక మంచి రన్నింగ్ షూ అయితే తీసుకోండి. అండ్ వాకింగ్ వచ్చేసి ఏంటంటే నేను వాకింగ్ వచ్చేసి అయితే ఈ షూ అయితే యూజ్ చేస్తున్నా. సో వాకింగ్ షూ కూడా రన్నింగ్ షూ కూడా రెండింటికి వేరు తీసుకోక్కర్లేదు, రెండింటికి కలిపి ఒకటే తీసుకోండి. బట్ నేను ఏం చేస్తున్నా అంటే వాకింగ్కి అయితే సపరేట్ షూ యూజ్ చేస్తున్నా, రన్నింగ్కి అయితే సపరేట్ షూ యూజ్ చేస్తున్నా. అండ్ ఇది కూడా సేమ్ ఉంటుంది. సో దీనికి సపరేట్గా తీసుకోవాలంటే తీసుకోక్కర్లేదు, రెండింటికి కలిపి ఒక మంచి బ్రాండ్ అయితే తీసుకోండి రన్నింగ్ షూలోనే. ఆ రన్నింగ్ షూతోనే మనం వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే డెడ్ లిఫ్ట్ అండ్ స్క్వాట్స్ అనమాట. సో మనం డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్స్ కానీ పర్ఫామ్ చేస్తాం హెవీ వెయిట్స్తో. సో మన హెవీ వెయిట్స్తో చేసేటప్పుడు మనకి ఒక ప్రాపర్ స్టెబిలిటీ అయితే ఉండాలి. సో మనకి ప్రాపర్ స్టెబిలిటీ అంటే ఎట్లా దొరుకుతుందంటే మన ఫీట్ అనేది ప్రాపర్గా గ్రౌండ్ మీద ఉండాలి. సో దీనికి నేను ఏం యూజ్ చేస్తాను అంటే ఇలాంటి ఫ్లాట్ షూ అయితే యూజ్ చేస్తాను. సో చాలామంది ఇలాంటివి సజెస్ట్ చేస్తాను. సో నా దగ్గర అయితే ఒక 3 types ఆఫ్ ఫ్లాట్ షూస్ అయితే ఉన్నాయి. సో నేను డెడ్ లిఫ్ట్కి అయితే ప్రాపర్ ఫ్లాట్ షూ అయితే యూజ్ చేస్తాను. అండ్ సో నేను ఈ 3 types ఆఫ్ ఫ్లాట్ షూ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మనం రన్నింగ్ షూతో డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్స్ కానీ పర్ఫామ్ చేయొచ్చా. సో మనం రన్నింగ్ షూస్తో డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్స్ కానీ పర్ఫామ్ చేస్తే మనకి ఒక ప్రాపర్ స్టెబిలిటీ అయితే ఉండదన్నమాట స్టాండింగ్లో ఉండేటప్పుడు. సో నేను అందరికీ ఏం సజెస్ట్ చేస్తాను అంటే డెడ్ లిఫ్ట్ కానీ లైక్ స్క్వాట్స్ కానీ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ఫ్లాట్ షూతో కానీ లేదా ఒక ప్రాపర్ పవర్ లిఫ్టింగ్ షూస్తో కానీ అయితే చేయండి. ఎందుకంటే మనకి ఇంజురీ అవే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక ఫ్లాట్ షూ ద్వారా మనకి ఒక ప్రాపర్ స్టెబిలిటీ దొరుకుతుంది. సో దీని ద్వారా మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉండవు అంత ఎక్కువ. ఇలాంటి దానివల్ల రన్నింగ్ షూ వల్ల మనకి అంత స్టెబిలిటీ ఉండదు. సో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దట్స్ ఇట్. మీరైతే ఇలాంటి రన్నింగ్ షూస్తో కాకుండా ఫ్లాట్ షూతో చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి షూ అయితే వేసుకోవాలి. సో జిమ్కి వెళ్ళడానికి ఒక పర్టికులర్ షూ వేసుకోవాలి అనేది చెప్పను. సో ఇక్కడ నేను ఎలాంటి సజెస్ట్ చేస్తాను అంటే అయితే మీరు రన్నింగ్ షూ అనే వేసుకొని వెళ్ళండి, లేకపోతే నార్మల్ క్యాజువల్ ఒక స్టెబిలిటీ ఉన్న షూ అని వేసుకొని వెళ్ళండి. సో జిమ్లో మనం ఎలాంటి చేస్తామంటే ఒక మిషనరీ వర్కౌట్స్ చేస్తాం, డంబుల్ వర్కౌట్స్ చేస్తాం, మేబీ స్క్వాట్స్ కూడా చేస్తాం జిమ్లోని. అండ్ ఇక్కడ ఏం దొరుకుతుందంటే కొంచెం మనకి స్టెబిలిటీ ఉన్న షూ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. సో దాని ద్వారా మనం వర్కౌట్స్ చేసేటప్పుడు కానీ కొంత స్టెబిలిటీ అయితే దొరుకుతుంది. సో దీనికి నేను ఎలాంటి సజెస్ట్ చేస్తాను అంటే లైక్ మీ ఇష్టం అనమాట. రన్నింగ్ షూ అని వేసుకెళ్ళండి, ఆర్ ఎలాంటి క్యాజువల్ షూ అయినా వేసుకెళ్ళొచ్చు. సో ఎలాంటి షూ అయినా వేసుకెళ్ళొచ్చు, రన్నింగ్ షూ అయినా వేసుకెళ్ళొచ్చు, లైక్ వాకింగ్కి మీరు వేసుకున్న షూ అయినా వేసుకెళ్ళొచ్చు. సో పర్టికులర్ జిమ్కి అంటూ నేనైతే స్పెసిఫై చేసి చెప్పను, మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న షూ అయితే వేసుకెళ్ళండి. అండ్ నా ప్రెజెంట్ ఏంటంటే హై ఇంటెన్స్ ట్రైనింగ్ ఆర్ క్రాస్ ట్రైనింగ్ అనమాట. సో హై ఇంటెన్స్ ట్రైనింగ్ అంటే మనకి బర్పీస్, జంపింగ్ అండ్ లాటరల్ మూమెంట్స్ అండ్ చాలా వర్కౌట్స్ని అయితే మనం మిక్స్ చేసుకొని హై ఇంటెన్స్ ట్రైనింగ్లో అయితే ట్రైన్ చేస్తూ ఉంటాం. సో దీనికి మనకి పర్టికులర్గా ఎలాంటి షూస్ కావాలంటే క్రాస్ ట్రైనింగ్ షూస్ అంటే డిజైన్ చేసి ఉంటాయి. సో ఇవి మనకి క్విక్ మూమెంట్స్కి అయితే మనం షిఫ్ట్ అవ్వడానికి, మన లెగ్స్ రొటేట్ చేయడానికి, సో వీటికంటూ సపరేట్గా డిజైన్ చేసి ఉంటాయి అన్నమాట ఈ షూస్. సో నేనైతే హై ఇంటెన్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే ఈ షూస్ ప్రిఫర్ చేస్తాను. సో అందరికి ఇవే రికమెండ్ చేస్తాను. క్రాస్ ట్రైనింగ్ షూస్ని అయితే మీరైతే చూస్ చేసుకోండి. అండ్ మనం షూస్ కొనేటప్పుడు ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిట్టింగ్ చెక్ చేసుకోవాలి, దాని తర్వాత స్టెబిలిటీ చెక్ చేసుకోవాలి, దాని తర్వాత సోల్ చెక్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత మన కంఫర్ట్ చెక్ చేసుకోవాలి. సో ఈ అన్ని థింగ్స్ని చూస్ చేసుకొని అయితే మనం ఒక మంచి షూ అయితే కొనుక్కోవాలి. అండ్ బ్రాండ్ ఒక్కటి చూసి అయితే మీరు షూ అయితే కొనేకండి. బ్రాండ్ అనే కాదు, దానిలో మనకి కావాల్సిన అన్నీ ఉన్నాయో లేవు చెక్ చేసుకొని అప్పుడైతే షూని అయితే కొనుక్కోండి. సో అట్ ద ఎండ్ వచ్చేసి ఏంటంటే మనం ఇన్ని టైప్స్ ఆఫ్ షూస్ కొనాలా వద్దా. సో నేనైతే దీన్ని షార్ట్ ఫామ్ చేసి చెప్పేస్తున్నాను. సో రన్నింగ్కి, వాకింగ్కి మనం అయితే ఒక షూని అయితే యూజ్ చేయొచ్చు. అండ్
ఇంకా మనం జిమ్కి ఇంకా ట్రైనింగ్ అయితే ఒక టైప్ ఆఫ్ షూ అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం డెడ్ లిఫ్టింగ్కి స్క్వాట్స్కి అయితే వన్ టైప్ ఆఫ్ షూస్ అయితే యూస్ చేయొచ్చు. సో బేసిక్గా అయితే ఒక 3 టైప్స్ ఆఫ్ షూస్ అయితే కొనుక్కోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరింకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం 500 సబ్స్క్రైబర్స్కి ఇంకొక 5 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నామన్నమాట. సో మనం 500 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మన ఇన్స్టా పేజ్లో కూడా 1K ఫాలోవర్స్ అయితే అయిపోయారు. సో మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేద్దాం. వీడియో మళ్ళీ కలుద్దాం.